హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. అయితే చాలామంది కామెంట్ చేస్తుంది ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటే మనకి పీజీ విద్యార్థులకు సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే అడుగుతున్నారండి. ఇంకా దాంతో పాటు మనకి దానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అదర్ స్టేట్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కూడా మనకు సంబంధించి ఏమైనా అదర్ స్టేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారా? అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే అవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా అమౌంట్ ఒక మైనర్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రోగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ అయితే మాత్రం మనకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే ఆవుల నాగరాజ్ అయితే కోట ఆనందారావు డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం చేశారనమాట. సో ఫీజులు చెల్లించకపోవడం వల్లతో విద్యార్థులు పై చదువులకు వెళ్ళడం లేదని తెలిపారు. మరేంటి అనుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, సో అమౌంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల మనకి ఇతర ఏవైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే, పీజీ లాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోయినట్లయితే సర్టిఫికేట్‌లు తీసుకోవడానికన్నా, లేకపోతే హాల్ టికెట్లు తీసుకోవడానికన్నా సరే, పిల్లలకైతే ఇబ్బంది అయితే అవుతుందని చెప్పేసి దీని యొక్క అర్థం అండి. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే, ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి మనకి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అంటే 2020 ఈ అకాడమిక్ ఇయర్ కాదండి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గత అకాడమిక్ ఇయర్ మనం అనుకున్నట్లయితే 2024 నుంచి 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 4 ఇన్‌స్టాల్‌మెంట్‌లు కూడా మనకి రిలీజ్ అయితే అవ్వాలండి. ఆ 4 ఇన్‌స్టాల్‌మెంట్‌లు కూడా మనకి రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు మనకి ఈ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే కొంత కొంత అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. అయితే దీంతో పాటే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, అది మనకి ఈ మంత్‌లోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట. మనకి మాక్సిమం ఈ మంత్‌లోనే మనకి ఈ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుందండి. సో, మనకి నెక్స్ట్ ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా మనకి జూన్ ఎండింగ్ గానివ్వండి, జులై స్టార్టింగ్ గానివ్వండి, మనకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ప్రభుత్వం మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తుందనమాట. అయితే ఈ యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటే కొన్ని వార్తాపత్రికలు ఏంటంటే, మనకి ఈ ఎంటీఎఫ్ అమౌంట్ కూడా కొంత భాగం అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదైతే వసతి దీవెన. ఓకే. వసతి దీవెన అమౌంట్ కూడా మనకి అప్పుడే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే రావడం జరిగిందనమాట. అయితే మనకి ఈ యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ అయినప్పుడే వసతి దీవెన కూడా రిలీజ్ అయినట్లయితే ఇది చాలా ఆనందమే. లేదు అనుకున్నట్లయితే మనకి బేసిక్ ఫీజ్ అనేసి రిలీజ్ అయిందని చెప్పేసి మనం కూడా కొంచెం ఆనందపడొచ్చనమాట. అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మనకి సెమిస్టర్ వారీగా ఈ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే పడిపోతుందండి. అలాగే పెండింగ్ అమౌంట్ కూడా కొంత కొంత అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు ప్రభుత్వం అయితే. మనకి ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మొత్తం 400,00,00,000 వరకు కూడా మనకి రిలీజ్ అయితే కాబోతున్నాయి. ఈ 400,00,00,000 కూడా మనకి మళ్ళీ ఏ విధంగా అయితే ఆర్‌టిఎఫ్ కాలేజ్ అకౌంట్‌కి అయితే పడ్డాయో, సో అదే విధంగా మళ్ళీ మనకి కాలేజ్ అకౌంట్‌కి ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రం వాళ్ళకి సంబంధించిన అకౌంట్‌కి అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అలాగే దీంతో పాటే పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి కూడా మనకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అయితే పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి కూడా మనకైతే అభ్యర్థులైతే మాత్రం కోరుతున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాము అనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండలా మారిన జీవో నంబర్ 77 అయితే రద్దు అయితే చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుందనమాట. అయితే ఈ జీవో నంబర్ 77 ఏంటి అనుకున్నట్లయితే మీకు డౌట్ ఉంటే, ఆ వీడియో వచ్చేసరికి నేను కామెంట్ సెక్షన్‌లో పెడతానండి. మొత్తం మీకు పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు జీవో నంబర్ 77 కూడా అందులో అయితే నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. షార్ట్‌గా చెప్పాలనుకున్నట్లయితే ఈ పీజీ విద్యార్థులకు జీవో నంబర్ 77 ప్రకారంగా అయితే చాలా మంది చాలా రకాల పీజీ కోర్సులకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే రద్దు చేస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం మనకి ఒక జీవో నంబర్ 77 అయితే తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు ఆ నంబర్ 77 అయితే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. అయితే వెంటనే దీన్నైతే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారండి. అయితే మనకి టీడీపీ ప్రభుత్వం ఇది సంబంధించి సో, మనకి ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు నారా లోకేష్ గారేంటి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన జీవో నంబర్ 77 అయితే రద్దు చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారని చెప్పేసి గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యార్థి యొక్క అంటే ఒక అకాడమిక్ ఇయరే పూర్తయితే అయింది గానీ, ఆ జీవో నంబర్ 77ని రద్దు చేస్తున్నట్టు ఎలాంటి కూడా ప్రక్రియ గాని, ఎలాంటి చర్యలు గాని తీసుకోవడం లేదని చెప్పేసి అది గుర్తు చేశారండి.
అయితే మనకి ఐసెట్ లాంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో, సో మనకి ఐసెట్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే మనకి ఎంబీఏ లాంటి ఇతర కోర్సులకైతే మనం ఎలిజిబుల్ అయితే అవుతాం కాబట్టి, అయితే అవి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులే కాబట్టి, అయితే ఈ జీవో నంబర్ 77ని రద్దు చేయకుండా, ఈ ఐసెట్ లాంటి ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేయను అని చెప్పేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో మనకి కనెక్ట్ అయి ఉన్న ఇలాంటి కోర్స్ కూడా వాళ్ళైతే నిర్వహించడానికి వీలైతే ఇవ్వనివ్వరని చెప్పేసి అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి సంబంధించండి. సో మనకి జీవో నంబర్ 77 అయితే వీలైనంత ఫాస్ట్‌గా అయితే మనకి విడుదల అంటే ఆ జీవో నంబర్‌ని రద్దు చేయాలి. అలాగే మనకి పీజీ విద్యార్థులకు కూడా ఏ విధంగా అయితే డిగ్రీ, ఇంకా డిప్లొమా, ఐటీఐ విద్యార్థులు ఏ విధంగా అయితే పొందుతున్నారో, అదే విధంగా పీజీ విద్యార్థులు కూడా ఆ ఒక ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా వసతి దీవెన, విద్యా దీవెన రావాలి రావాలి అని చెప్పేసి ఈ జీవో నంబర్ 77 అయితే రద్దు చేయమంటున్నారండి. అయితే మీ అభిప్రాయం కూడా తెలపండి. అసలు ఈ జీవో నంబర్‌ని ఇప్పుడు రద్దు చేయాలి. ఇంకా ఎందుకు ప్రభుత్వం రద్దు చేయట్లేదని. అయితే చాలా మంది కోరుతుంది ఏంటి అనుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2024 ఇంకా 2025 ఇంకా 2026 మనకి స్టార్ట్ అయ్యే లోపే ఈ జీవోని రద్దు చేసి ఈ సంవత్సరం నుంచి అయినా సరే, మనకి ఈ వార్షిక సంవత్సరం నుంచి అయినా సరే, మనకి ప్రతి సెమిస్టర్ వారీగా పీజీ విద్యార్థులు కూడా మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. దాంతో పాటు అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక విద్యార్థి అయితే నిన్న నాకు కాల్ చేసి చెప్పడం జరిగిందనమాట. అయితే తనకి కొన్ని అడ్రెస్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అయితే రావడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అదర్ స్టేట్‌లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంకా అమౌంట్ రిలీజ్ అయితే అవుతుందంటండి. అయితే మీకు గాని అదర్ సెట్‌లో చదువుకుంటూ మీకు గాని ఎలాంటి అమౌంట్ రిలీజ్ అవ్వకపోయినట్లయితే మీరొకసారి మీ దగ్గరలో ఉన్న అంటే మీ ఇంటి దగ్గరున్న బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌కైతే వెళ్లి అక్కడికైతే వెళ్లి కనుక్కోవడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే అక్కడే మొత్తం దానికి సంబంధించి అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారనమాట. అయితే మనకి అధికారికంగా ప్రతి సిటిజన్‌కి తెలిసే విధంగా మనకి ఎలాంటి నోటీస్ కూడా రిలీజ్ చేయలేదండి అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి. ఒకసారి మీ జ్ఞానభూమి V2 పోర్టల్‌కైతే వెళ్లి ఒక లాగిన్ అయితే అయ్యి మీ స్టేటస్ ఎలాగుందో చెక్ చేసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అదర్ స్టూడెంట్స్ అయినా సరే, మీకు నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాంతో పాటు మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశానండి. లేదు మీరు నాతో డైరెక్ట్‌గా కాల్ మాట్లాడాలనుకున్నట్లయితే నా కాల్ మీ ఫర్ యాప్ యొక్క సంబంధించి ఐడీ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. సో మీకు డౌట్స్ ఉంటే ఆ స్క్రీన్ షాట్‌లన్నీ తీసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్ పెట్టినట్లయితే నన్ను యాక్సెప్ట్ చేసి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. లేదు అనుకున్నట్లయితే మీరు నన్ను కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా చాలా మందికైతే అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయన్నమాట. సో మీరు ఎక్కడైతే ఇంకా ఆగిపోయారో మీరు ఆ ప్రాసెస్‌ని బీసీ వెల్ఫేర్ సంబంధించి సో ఏదైతే ఉంటుందో సో అక్కడికైతే వెళ్లి మీరు కంటిన్యూ చేసుకోండి. సో మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు జ్ఞానభూమి V2 పోర్టల్‌లోకైతే వెళ్లి మీ స్టేటస్ ఏముంది? ఓకే. మీరు ఎంతవరకు కూడా అంటే మీరన్నీ ఎలిజిబుల్ అయ్యారా లేదా? ఓకే. మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్‌డేట్‌గా ఉన్నాయా లేదా? మీ కాలేజ్ వాళ్ళకి ఏమన్నా డాక్యుమెంట్స్ అంటే మీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఏమైనా అప్‌డేట్ వచ్చిందా లేదా అని చెప్పేసి తెలియజేస్తామనమాట. అయితే అఫీషియల్‌గా అయితే మనకి ఎక్కడ కూడా రిలీజ్ చేసినట్టు చెప్పలేదు అదర్ స్టూడెంట్స్‌కి. బట్ మనకి స్టూడెంట్స్ చెప్పడం వల్ల మనం నమ్ముతున్నాం అనమాట. సో రిలీజ్ అయితే అయ్యాయని చెప్పేసి. సో మీకు రిలీజ్ అవ్వకపోయినట్లయితే రిలీజ్ అవ్వలేదని చెప్పి కామెంట్ చేయండి. సో మనకి రిలీజ్ అయినట్లయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే రిలీజ్ అయ్యాయని చెప్పేసి కామెంట్ చేయండి. దాంతో పాటు పీజీ విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో సో మీరు ఏం కోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏం కోర్స్ చేస్తున్నారు అని కామెంట్ చేయండి. దాంతో పాటే దానికి సంబంధించి మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందా రాదా? ఓకే. మీరు ఎంబీఏ చేసినట్లయితే ఎంబీఏ, సో ఏం చేసినట్లయితే హోటల్ మేనేజ్‌మెంట్ చేసినట్లయితే హోటల్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే, మీరు ఏం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ మెన్షన్ చేసి, దానికి మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ వస్తుందా రావట్లేదా? ఎంతొస్తుందని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకన్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఈ పలానా కోర్స్‌లో మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చాలా కోర్సులనేవి మనకి ఈ యొక్క జీవో నంబర్ 77ని రద్దు చేయడం వల్ల మనకి తీసేసారండి. చాలా కోర్సుల్లో ఫీజ్ రింబర్స్‌మెంట్ అనే ఊసే లేదు. పీజీ కోర్సుల కోసం నేను మాట్లాడుతున్నాను. డిగ్రీ కోర్సులు కాదు. డిగ్రీ కోర్సులన్నిటికి కూడా ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే ఉంది. డిప్లొమా కోర్సులకే ఉంది. ఐటీఐ కోర్సులకు కూడా ఉంది. సో ఇంటర్‌కైతే మనకి తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుందన్నమాట. ఇది వర్తించదు. ఓకే. సో అయితే ఉంది. దాంతో పాటు మీ డిప్లొమాకి సంబంధించి కూడా ఎవరికైనా సరే ఈ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇలా డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌లో ఎవరు చదువుతున్నారో వాళ్ళకి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా క్రెడిట్ అవ్వకపోయినట్లయితే, సెకండ్ గాని, ఫస్ట్ గాని క్రెడిట్ అవ్వకపోయినట్లయితే, మీరు కూడా అప్పుడు కూడా వచ్చి కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ ఏంటి అనే దాన్ని బట్టి నేను రిప్లై అయితే ఇస్తాను.
లేకపోయినట్లయితే మీకు కామెంట్‌కి రిప్లైస్ రావట్లేదు అనుకున్నట్లయితే, మీకు అవసరం అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ కన్నా లేదా కాల్ మీ ఫర్ యాప్ నుంచన్నా కాల్ చేసి నాతో కాంటాక్ట్ అయితే అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చనమాట. సో, ఇదే విధంగా మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీ వరకు మీ ఫోన్ వరకు కూడా ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు కూడా రావడం జరుగుతుందండి. సో, అలాగే మీకు ఇంకా లేటెస్ట్ ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం సో, వెంటనే వీలైనంత ఫాస్ట్‌గా అయితే వెళ్లి టెలిగ్రామ్ ఛానెల్‌లోని అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అక్కడ మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎవ్రీ లేటెస్ట్ అప్డేట్ కూడా అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, దాన్ని బట్టి మీరు ట్రాక్ చేసుకుంటారు. మీకు ఎంత వరకు మీ ఫీజ్ అనేది వస్తుంది, రావట్లేదు అని చెప్పేసి మీరు కూడా ట్రాక్ చేసుకుంటారు కాబట్టి, సో, వెంటనే వెళ్ళండి. డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్న లింక్స్ వచ్చేసరికి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి.